డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం బొచ్చిరాజు కళ్యాణ వేదిక హాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, వాస్తవాలను తెలుసుకుని నిజాన్ని నిర్భయంగా తెలియజేయండి అని వాసంశెట్టి సుభాష్ అన్నారు. సాక్షి దినపత్రికలో వచ్చిన ఆరోపణలు తనకు ఎలాంటి సంబంధం లేదని, తప్పు చేసిన వారు ఎవరైనా ఎంతటి వారైనా శిక్ష తప్పదు అని, అంతే తప్ప తనకు ప్రమేయం లేని విషయాలు తనపై ఆమోదించడం సరికాదు అని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. మరీ ముఖ్యంగా మనుషుల ప్రాణాలతో చెలగాటం చేయొద్దు అని, మందుల షాప్ యజమానులకు ధరల నియంత్రణ దిశగా వెళ్లాలి అని, రక్త పరీక్షలు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని, మీరు మీ తీరు మార్చుకోకపోతే నేనే స్వయంగా రక్త పరీక్ష కేంద్రాలు, మందుల షాపులు పెట్టి తక్కువ రేట్లకి అందిస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6లో భాగంగా మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిరుద్యోగులకు అందుబాటులో ఉండే విధంగా ఆగస్టు 13 నుండి డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని, నిరుద్యోగులు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు. కాబట్టి ఎవరు కొట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నాను. అవి నియంత్రణలోకి తీసుకురావాలి. నాకు చాలా మంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో షాప్ ఖాళీ అయినంటే సుమారు 150 మంది చేసి ఉంటారు. నాకు కావాలి, ఎందుకంటే బాగా లాభాలు మెడికల్ షాప్లో వస్తాయి. మొన్న కూడా ఒక పారాసిటమాల్ టాబ్లెట్ మేము రైడింగ్కి వెళ్ళినప్పుడు ఎవరు స్థానిక మంత్రి కొడుకు నరేన్ అతను నడుపుతా ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్. వెళ్ళి పారాసిటమాల్ టాబ్లెట్ రూపాయి టాబ్లెట్ 10 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఆ జనం ఆరోగ్యాలతో ఆడుకున్న వైద్యం ఇదంతా. కాబట్టి దాన్ని మళ్ళీ ఎవరికి ఇచ్చినా కూడా వేరేగా ఉంటుందని నేనే ఎంప్లాయీస్ని పెట్టి అక్కడ మందులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు కూడా అలా డ్రెస్ చూడకూడదు. అక్కడ రేట్లు ఎక్కువ ఉంటే అక్కడ నేను లేని ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, బ్లడ్ టెస్ట్ ల్యాబ్లకి, మెడికల్ షాపులకి ధరల నియంత్రణలోకి తీసుకురాకపోతే సొంతంగా ల్యాబ్ పెట్టడం జరుగుతుంది. పేదలకు 20 రూపాయలకి టెస్ట్ చేయించడం జరుగుతుంది, బ్లడ్ టెస్ట్లో. అదేవిధంగా మెడికల్ షాపులు కూడా నిస్సందేహంగా బయట కంపెనీలతో మాట్లాడడం, ఎందుకంటే కంపెనీలు ఫ్యాక్టరీలు అన్నీ నా కిందకు వస్తాయి కాబట్టి డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడి జిల్లా నలుమూలలోనే కూడా మెడికల్ షాపులు పెట్టడం జరుగుతుంది. అందులో సందేహం లేదు. ఏదేమైనప్పటికీ నియంత్రణలో రావాల్సినవి చాలా ఉన్నాయి. ఈ ముక్కుసూటుగా వెళ్తూ ఉంటాయి, రోడ్ల దెబ్బలు తగులుతూ ఉంటాయి, పట్టించుకోం. ఏదేమైనప్పటికీ రానున్న నెల రోజుల్లోంచి కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది పేదల సంక్షేమం కోసమే. దానికి మీరన్నీ క్లుప్తంగా తెలుసుకుని మీ సహకారం నాకు కావాలి. థ్యాంక్ యూ. కొట్టారు, ప్రతి ఖజానా ఖాళీ చేశారు. ఆయనకి మానసిక పుత్రిక ఉంది నవరత్నాలు. ఆ నవరత్నాలు క్లిక్ అవ్వాలి. క్లిక్ అయ్యి దేశం అంతా